హాయ్! హలో అందరికీ. అందరెలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు నేను మీకోసం స్పెషల్ రాగి జావ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నానండి. స్పెషల్ దేనికన్నానంటే, ఈ వీడియో మొత్తం చూస్తే మీకే అర్థమవుతుంది. ఎందుకు స్పెషల్ అనేది. చిన్నపిల్లలు, పెద్దోళ్ళు అందరూ ఇష్టంగా తింటారు. ఇలా గిన్నెలో వాటర్ పోసుకొని పొయ్యి మీద పెట్టేసుకోండి. దాంట్లో కొంచెం సాల్ట్ వేసుకొని పెట్టుకున్న తర్వాత ఇలా చూడండి, ఇవి పగలు నానబెట్టుకొని మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు నానబెట్టేసుకొని నైట్ ఒక బట్టలో కట్టి పెడితే ఇలా మొక్కలు వస్తాయి. చూడండి, మొక్కలు మొత్తం చాలా బాగా వచ్చినాయి కదా. ఇలా గిన్నెలో వాటర్ పెట్టుకున్న తర్వాత పెట్టుకోగానే వేసుకోండి, మసలకూడదు అవి. ఎందుకంటే ఇవి కూడా మంచిగా ఉడికిపోతాయి కాబట్టి మనం ముందుగానే వేసేసుకోవాలి. వాటర్తో పాటే ఇవి కూడా వేసుకొని మీకు ఎంత క్వాంటిటీ కావాలంటే అంత వేసుకోండి. ఎందుకంటే ఎక్కువగా ఉంటే కూడా చాలా బాగానే ఉంటుంది. తాగేటప్పుడు అవి పంటికి తగులుతూ చాలా బాగుంటాయి. ఇలా వేసుకొని మూత పెట్టేసుకోండి. ఒక్క రోజుకే సరిపోతాయి కదా అనుకోకండి. అవి గనక కొన్ని ఎక్కువ నానబెట్టుకొని గనక పెట్టుకుంటే మనకు 3 రోజులు 4 రోజుల వరకు వస్తాయి. చక్కగా ఇలా డబ్బాలో పోసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నారంటే ఒక 3-2 డేస్ వరకు నిలువ ఉంటాయి, పాడవవు. తర్వాత ఒక గిన్నెలోకి మీరు రాగి పిండి తీసుకొని దాన్ని చక్కగా ఉండలు లేకుండా కొన్ని కొన్ని నీళ్లు పోసుకొని ఉండలు లేకుండా కలుపుకోండి. కూల్ వాటర్ అయినా పర్లేదు, హాట్ వాటర్ అయినా పర్లేదు. కాకపోతే కూల్ వాటర్ పోసుకుంటున్నాం కాబట్టి ఏం కాదు. ఇగో ఇలా ఉండలు లేకుండా మొత్తం నీట్గా కలుపుకోవాలి. చూడండి, ఉండలు లేకుండా నీట్గా కలుపుకున్నాం కదా. ఇవి పిల్లల కోసం పొద్దున్నే నేను మార్నింగ్ చేస్తానండి. చూడండి, ఇంకో ఇప్పుడు ఇవి మరుగుతున్నాయి కదా. చూడండి, మొక్కలు కూడా బాగా పెసళ్ళు మనం వేసుకున్నవి శనగలు పెసళ్ళు మంచిగా ఉడికిపోయాయి. చూడండి ఎంత బాయిల్ అవుతుందో. చక్కగా ఇప్పుడు ఈ పిండిని మనం కలిపి పెట్టుకున్న పిండిని దీంట్లో పోసేద్దాం. పోసుకొని ఇలా ఒకసారి కలుపుకోండి. చూడండి, మొక్కలు మంచిగా ఉడికిపోయాయి. నీట్గా బాగా ఉడికించుకోవాలండి. ఒక 5 నిమిషాలు అలా. చూడండి ఎలా బబుల్స్ బబుల్స్ వస్తున్నాయి కదా, అంటే ఇలా ఉడికింది అని అర్థం. చూడండి, బాగా చిక్కగా బాగా ఉడికిపోయింది కదా. మా పిల్లలకు పొద్దున్నే ఏమీ తినకుండా ఇది రోజుకు ఒక కప్పు నిండా తాగిపోతారండి. ఇది స్పెషల్ అని ఎందుకన్నానో ఇప్పుడు చూడండి. ఇంగో అది ఉడికిన తర్వాత కొన్ని దానిమ్మ గింజలు, రాగి జావలో దానిమ్మ గింజలు ఇలా ఒక అరటిపండు కట్ చేసుకొని పిల్లలకు గనుక ఇస్తే వాళ్ళు ఎంతో ఇష్టంగా తింటారండి. చూడండి, అన్నీ దీంట్లో మనం వేసే ప్రతి ఒక్కటి పిల్లలకు చాలా మంచిదండి. చూడండి, అంతా మిక్స్ చేసి తింటే చాలా మంచిది. ఇలా రోజు మేము పొద్దున్నే తినేస్తాం. మనిషికి ఒక కప్పు, పిల్లలు నేనైనా అందరం తినేస్తాం. వెయిట్ లాస్కి కూడా చాలా మంచిది ఇలా చేసుకొని తింటే. ఎందుకంటే 12-1 గంట వరకు ఆకలి కాదు. మార్నింగ్ కనుక ఇలా చేసి ఒక కప్పు తిన్నామంటే నైట్ కూడా తినొచ్చు. వెయిట్ లాస్ అవ్వాలి అని గట్టిగా ఫిక్స్ అయితే తినొచ్చండి. చూసారు కదా వీడియో.